ఎందుకు బాలయ్య అలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రధానంగా కామినేని మాట్లాడినటువంటి సందర్భంలో గతంలో సినీ ప్రముఖులు, సినీ పెద్దలు, నిర్మాతలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భాల్లో జరిగినటువంటి సందర్భాలు వివరిస్తూ ఆయన గేటు బయటే వెయిట్ చేశారు. చంద్రబాబు ఉన్నటువంటి సందర్భాలు అక్కడ ఎలాగ జరగలేదని చెప్తున్నటువంటి సందర్భం, అప్పుడు బయట వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో చిరంజీవి గట్టిగా మాట్లాడితే అప్పుడు అక్కడ లోపలికి తీసుకువెళ్ళటం సందర్భాలు జరగటం, ఆయన వినమ్రంగా నమస్కారం పెట్టినటువంటి వీడియోని కూడా బయటికి రిలీజ్ చేసి ఒక ఆనందాన్ని పొందారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భంలో దానికి వివరణ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. బాలకృష్ణ మాట్లాడుతూ ఎవరు గట్టిగా మాట్లాడారు, ఎవడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. అవి సోషల్ మీడియాలో కూడా విన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ చిరంజీవి విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పూర్తిస్థాయి ఆయన ఒక వివరణ ఇస్తూ ఆయన లండన్లో ఉన్నారు, ఒక పత్రికను రిలీజ్ చేశారు. ఆ పత్రికలో చాలా క్లియర్గా అప్పుడు ఎవరైతే కలిశారో, ఎవరెవరితో ఎందుకు కలవాల్సి వచ్చిందో, బాలయ్యకి ముందు ఫోన్ చేసినటువంటి అంశాలు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జమినీ కిరణ్ గారితో సంప్రదించి ఆయన కలిసే ప్రయత్నం చేసినా కూడా అక్కడ కలవలేనటువంటి సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనే ధోరణి ఉంటుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చిరంజీవి గారు చేసినటువంటి సందర్భాలను ఒక రకంగా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నిన్న బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలకి చిరంజీవి లెటర్ ఒక సమాధానం చెప్పింది. సో ఆయన లండన్ నుంచి వచ్చాక ఏమైనా మనం మాట్లాడతారనేది వేరే అంశం. అయితే చిరంజీవి మాట్లాడిన తర్వాత చాలా కీలకంగా మాట్లాడిన అంశంగా కనిపిస్తుంది. ఇటువైపు గతంలో ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే టీడీపీ ఇప్పుడు కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మాట్లాడారు. సో అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యవహారం చాలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతోపాటు టీడీపీ సాప్ చైర్మన్, టీడీపీ నాయకులు జయచంద్ర గారు మనకి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. వారికి నమస్కారం. అలాగే వైసీపీ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే జనసేన నుంచి జనసేన షేలింగపల్లి ఇన్ఛార్జు మాధవరెడ్డి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఎస్, ముందుగా ఒకసారి వివరణ తీసుకుందాం. రామ్మోహన్ రెడ్డి, ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. ఎస్, రామ్మోహన్ రావు గారు చాలా కీలకం. అంటే ఈ అంశం అనేది బాలకృష్ణ గారు మాట్లాడిన దానికి సంబంధించి చాలా కీలకంగా చేస్తూ ఆయన ఏమైనా ఒక మందు తాగి వచ్చారా, లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా పేర్లు లాంటి వారు, లేకపోతే అంబటి రాంబాబు లాంటి వారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రధానంగా బాలకృష్ణ మాట్లాడిన శైలి కానీ లేకపోతే విమర్శలు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు రేగడి లక్ష్మీ టీడీపీ బాగుండేది. నేను 2 విషయాలు చెప్తాను. వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టను కానీ ఒక మామూలుగా సామాన్య ప్రజలుగా, పౌరుడిగా, బయట నుంచి చూసేవాడిగా అసెంబ్లీలో జరిగిన వ్యవహారం నేను చాలా దురదృష్టకరం, మంచిది కాదు అంటున్నాను. అది అసెంబ్లీకి మచ్చదిచ్చే చర్య అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా తప్పి. ఎంత అంటున్నానంటే, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటప్పుడు ఎవరైనా స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడతారు, అధ్యక్ష అని మాట్లాడతారు. నిన్న బాలకృష్ణ గారు మాట్లాడే విషయంలో అసలు అసందర్భంగా దానికి ఎవరు ఊతమిచ్చారు? మొట్టమొదటి కామినేని శ్రీనివాసరావు అంటే ఆయన. నిన్న చర్చ ఏంటిది? చర్చ కేవలం శాంతి భద్రత, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల విషయంలో స్వల్పకాలిక చర్చ. దానికి దారి తీసింది. ఆయన ఏం చేశారు? ఎప్పుడైతే కామినేని శ్రీనివాసరావు గారు అవసరమైన విషయాన్ని ముందర తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అవమానిద్దామనుకొని ఆయన గురించి మాట్లాడుతూ ఎప్పుడో 2022లో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని దాన్ని ముందు తీసుకొచ్చి 3 అవమానాలు జరిగినాయి మన జగన్మోహన్ రెడ్డి వల్ల సినిమా ఇండస్ట్రీస్, ముఖ్యంగా మన చిరంజీవి గారికి, అట్లాగే వాళ్ళందరి పెద్దలందరికీ అవమానం జరిగిందని, బయట ఆపారు, లోపల తీసుకొచ్చేదాకా నడిపించారని, తర్వాత ప్రోత్సాహాన్ని మురళీకృష్ణ కూర్చుని పెట్టారని, తర్వాత పేరుని ఆయన ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారని, తర్వాత అప్పుడు ఈయన అరుస్తే, చిరంజీవి గారు గట్టిగా అరిస్తే మీరు రమ్మంటే వచ్చాం ఇట్లా చేస్తానంటే లోపల తాను ఉన్నట్టుగా మాట్లాడింది కామినేని శ్రీనివాసరావు. అది అసందర్భ ప్రేలాపన అంటున్నాడు. మాట చెప్తున్నాను. టీడీపీ కావచ్చు, ఇంకేమంటారు, అసందర్భ ప్రేలాపన వల్ల ఈయన రెచ్చిపోయాడు. అసలు బాలకృష్ణకి ఇట్లాంటి ఏమి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే బోడా బాల మనిషి అనుకోవచ్చు. కానీ నిన్న మాట్లాడిన పద్ధతి మాత్రం చూస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడు. ఒకటి, ఆయనకు 2 కోపాలు ఉన్నాయి. ఒకటేమో చిరంజీవికి సమకాలికుడు కనుక, తనకంటే చిన్నవాడు కనుక, తనకంటే ఒక జూనియర్ కనుక చిరంజీవికి విలువిస్తున్నారు అనే ఒక ఆక్రోశం. దాంతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. తనకు తన బావ, తన అల్లుడు ఏదైతే విలువ ఇవ్వడం లేదో రాజకీయంగా వాళ్ళ కుటుంబ కళాలకు సంబంధం లేదు. నిన్న పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయాలలో 2 అభ్యంతరకరం ఉంది. ఒకటేమో ఫస్ట్ అభ్యంతరకరం ఏంటంటే సైకో మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన
ఆయన గురించి వేరు విధాన విషయంలో జగన్ మంత్రి గారిని విధాన పరంగా మనం విమర్శిద్దాం, కానీ వాడు సైకో అట్లానే వాడెవడు ఆపిన వాడెవడు అని తెలియజేస్తున్నాం. ఈ రెండు అభ్యంతరకరంగా ఏంటంటే పాపం కన్వర్ట్ చేసి కూడా చేస్తున్నందుకు వచ్చినాం ఏమని లేరు. ముఖ్యమంత్రి సాక్షాత్తు బావమరిది, అటుపోతే మనకు లోకేష్ ముఖ్యంగా యువ నాయకుడికి సాక్షాత్తు మామ ఏమని వస్తుంది. రామారావు గారు ఒకటి అంటే అక్కడ ఖండించాల్సినటువంటిది, సరే మీరు అన్నట్లు బావమరదో లేకపోతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రి కొడుకో గతంలో ఎన్టీ రామారావు కొడుకున్నటువంటి వ్యాఖ్యలతో ఆగి ఉండొచ్చు, కానీ సభా మర్యాద సభా గౌరవం కూడా ఉంటుంది కదా. సో ఆ కోణంలో ఆలోచించుకోండి. ఎందుకు స్పీకర్ కూడా ఒక రకంగా బాగా మాట్లాడారు, గుడ్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇది కూడా కొంతవరకు విమర్శలకు తావుతీస్తుంది. ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, ఇప్పుడు అక్కడ మాట్లాడండి మరి బాలకృష్ణ గురించి వేరే రకంగా ఆయన అభిమాని అని సినిమా చూస్తాను, మంచి నాకన్నా అభిమానంగా డైలాగ్ డెలివరీ ఉంటది కదా, ఒక్క ముక్కను మాట్లాడగలుగుతాం, అది వేరు. నిన్న అసెంబ్లీ సాక్షి ఒక ఎమ్మెల్యే చూస్తున్నాడు, ఆయన నటుడుగా పోవడం వేరు, కానీ ఆయన నిన్న మాట్లాడే అభ్యంతరం కావాలి. ఒకటి వాడు సైకో అట్లా నేనంటున్నాను, రాజకీయ విమర్శ జగన్ మీద చాలా చేయండి, నేను కూడా చేయొచ్చు, అదే కానీ ఆ మాట అంటారు. రెండో ఇటుపక్క చిరంజీవికి కౌంటర్ అసలు చిరంజీవి పేరు అక్కడ తీసుకోవద్దు. ఒకటి అసలు సభలో లేని వారి పేర్లు కామినేని శ్రీనివాసరావు దీనికి అంతా మూల కారణం అంటున్నారు. ఆయన తీసుకున్నారు, ఈయన మాట్లాడే క్రమంలో జేబులో చేయబెట్టుకొని ఎదురుగా అధ్యక్ష ఆయన మాట్లాడాల్సి ఆయన డైరెక్ట్ కామినేని శ్రీనివాసరావుతో డైరెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను చేసిన పని ఏంటంటే మళ్ళీ వాడు వీడని మాట్లాడడం, దానికి స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మద్దతు ఇవ్వడం వరకుగా స్పీకర్ ఈ వ్యాఖ్యలను ఖండించాలి, తీసేయాల్సింది, అప్పుడప్పుడే అమ్మాయికి అడిగాల్సి ఉండే. రెండోది కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఈయన తక్కువ తినడా అంటే ఆవు చేయడం వేస్తే దూడ గట్టిన వేస్తుందా అన్నట్టు అయ్యన పాత్ర గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు నిన్న. ఆ సభా సాక్షిగా వాడికి దేవుడు వరం ఇచ్చిండు, దేవుడు స్క్రిప్ట్ రాసిండు, 11 సీట్లు వచ్చినాయి, ఇదేనా మాట మాట్లాడేది. నేను గతంలో కూడా కొడలి శివప్రసాద్ గారు చనిపోయింది, ఆయన గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆయన మాట్లాడినప్పుడు చాలా ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ అని రకరకాల విమర్శలు వీళ్ళు చేసి గతంలో వైసీపీలో తుమ్మలు కూడా అంటే గతంలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ఆయన కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో అసెంబ్లీ సాక్షిగా అంటే ఇక్కడ నేను పార్టీల పరంగా కాకుండా రాజకీయ ధోరణి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఒక శైలి కూడా ఇలాగే విమర్శలుగా ఉన్నటువంటి సందర్భం. నేను అదే దయచేసి ఏమంటానంటే చెప్పుకొస్తున్నాను కదా, 2014 తర్వాత ఈ జరిగిన పరిణామాలు అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే మరి కాళేశ్వరరావు గారు ఎక్కడికి స్పీకరు ఎంతమంది మంచి స్పీకర్లు పనిచేశారు. బాలయోగి లాంటి వాడైతే ఒక ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోతుందంటే కూడా ఓటు వేయకుండా 10 రోజులు పడిపోయింది కదా. అటువంటి స్పీకర్లు చూసిన మన అటువంటి స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది వాళ్ళ స్పష్టంగా మొదలు గొడవ శివప్రసాద్ గారు, ఆ తర్వాత తమిళ సీతారాం పూర్తిగా పార్టీ పరంగానే మాట్లాడేవాడు. ఇప్పుడు అయ్యన్న పత్రం గారు చూస్తున్నాం కదా, అంటే వీళ్ళు స్పీకర్లా లేకపోతే ప్రాక్టీస్ లాంటి పరిస్థితి అవుతుంది. స్పీకర్ బలరానికి ఏం భంగం కాదు, వాళ్ళు అసెంబ్లీ మాట్లాడిన పట్ల తప్పు అంటున్నారు. బాలకృష్ణ గారు మిగతా వ్యక్తుల దగ్గర నిన్న మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సింది, తప్పు అంటున్నాడు. చిరంజీవిని ముందే తీసుకొచ్చారు కదా. అది కాకుండా ఇప్పుడు బాలకృష్ణ గారికి 2 కోపాలు, ఎవరు చిరంజీవి మీద, రెండోది ఏమో పార్టీలో ఉన్న తన మామ తన బావమట్టి తన అభివృద్ధి కోరుకుండొచ్చు, వాళ్ళకి ఈలో సరిగ్గా ఇవ్వకపోవచ్చు. 9వ పేరు చేస్తాను ఎవరిని అడగాలి, వారిని అడగాలి కదా. వాళ్ళ పార్టీలో వాళ్ళు అట్టగట్టగా మాట్లాడుకోవచ్చు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం తప్పు కదా అంటున్నాను. అసెంబ్లీ సాక్షి దానికి సంబంధం ఏంది? 9వ పేరు పెట్టిందా 11వ పేరు పెట్టిందా? నేను స్పష్టంగా ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఈ మాట్లాడిన మాట దాన్ని తొలగించాలంటున్నారు. ఈ విషయంలో చర్చ. అందుకనే చిరంజీవి గారు వివరణ ఇచ్చారు కదా, అన్నాడు ఏం జరిగిందో, అంతకంటే వివరణ అయితే అవసరం లేదు కదా. కామినేని శ్రీనివాసరావు అని అక్కడ లేరు, అట్లాగే బాలకృష్ణ కూడా నన్ను కూడా పిలిచారు, వారి దగ్గర పోలేదని చెప్పి ఆయన అంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఊరుకోవాలి, ఇంత పడుకోవాలి, కానీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ గురించి మాట్లాడడం తప్పు. ఆయన ప్రజాప్రతిని గౌరవిస్తారు. 5 సార్లు మనకు హిందూపుని గెలిచారు, అంతకుముందు వాళ్ళ అన్న గెలిచారు, తర్వాత అంతకుముందు వాళ్ళ నాన్న గెలిచారు. ఒక రకంగా హిందూపురం అంటే నందమూరి ఫ్యామిలీ ఒక స్వత్తు అనే పరిస్థితి తయారైనప్పుడు ప్రజల నుంచి అసెంబ్లీ సాక్షిగా ఈ తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనైతే ఒక పౌరునిగా నాకు ఆ పార్టీలతో సంబంధం లేదు, అందుకని నేను వైసీపీ వ్యాఖ్యలను సమర్థిస్తానైతే నేను దాన్ని సమర్థిస్తాను, వ్యతిరేకిస్తాను. వాళ్ళకు ఎందుకంటే చిన్న ఎందుకు పుట్టావంటే పుట్టలో వేలు పెట్టే పుట్టను అన్నట్టు వాళ్ళు పుట్టలో వేలు పెట్టి నేను తింటారు, సైకో అంటారు, సర్టిఫికేట్ ఉందంటారు, దానికి సర్టిఫికేట్ ఏముందంటారు. అవన్నీ మనం వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకోలేండి. రాజకీయ వివాదం కాకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక ప్రజాస్వామ్య ప్రియుడిగా ఇది తప్పు. బాలకృష్ణ గారు వెనక్కి తీసుకోవాలి వ్యాఖ్యలను. మీరు అన్నారు కదా దాంట్లో కూడా బోర్డు తాగున్నాడా చడిపోతున్నాడా ఇవన్నీ మనకు అవసరం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ విమర్శిస్తుంది.